అబ్రహాము ప్రార్థనాపరుడని మనకు తెలుసు. అబ్రహాము విశ్వాస వీరుడని మనకు తెలుసు. అబ్రహాము విజ్ఞాపనకర్త అని మనకు తెలుసు, చక్కగా విజ్ఞాపన చేసేవాడని. అబ్రహాము ఆతిథ్యం చేసే వ్యక్తిని మనకు తెలుసు. అబ్రహాము విధేయతలో ముందున్నాడనే విషయం మనకు తెలుసు. కానీ ఆదికాండం 14 అధ్యాయంలో మనం నేర్చుకునే ఒక నూతన విషయం ఏంటంటే, అబ్రహాము యుద్ధ వీరుడు కూడా. యుద్ధం చేయాల్సిన సమయం వచ్చినప్పుడు అబ్రహాము చాలా గట్టిగా పోరాడాడు. మనందరికీ తెలుసు కదా, బబులోనుకు సంబంధించిన 4 రాజులు ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాలకు సంబంధించిన 5 రాజులను పట్టుకుని వెళ్ళిపోతున్న సమయం అది. అప్పుడు అబ్రహాముకి ఆ విషయం తెలిసింది. లోతు అప్పటికే సొదొమ గొమొర్రాలకు వచ్చేసాడు కాబట్టి లోతు కూడా చెరపట్టబడి ఉన్నాడని అబ్రహాం ఎప్పుడైతే తెలుసుకున్నాడో, తన మాత్రమే కాకుండా తన ఇంటిలో పుట్టి అలవర్చబడిన 318 మంది పని వాళ్ళని వెంటబెట్టుకుని అబ్రహాము శత్రు రాజులను తరిమాడు. అబ్రహాము వారిని జయించి లోతును విడిపించాడు, ఆ రాజులను విడిపించాడు, ఆస్తిని విడిపించాడు. అవన్నీ విడిపించుకుని వచ్చేస్తున్నప్పుడు రాజు లోయ అని పిలువబడిన షాలేము లోయకు రాజుగా ఉన్న మెల్కీసెదెకు అబ్రహామును కలుసుకున్నాడు. అబ్రహామును కలుసుకున్న మెల్కీసెదెకు అబ్రహాముని ఈ విధంగా ఆశీర్వదించాడు. ఏమనంటే, అబ్రాము సృష్టికర్తయును సర్వోన్నతుడనైన దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాడు లేదా ఆశీర్వదించబడతాడనే విషయాన్ని మెల్కీసెదెకు చెప్పాడు. ఆ తర్వాత మెల్కీసెదెకు అతనికి రొట్టెను ద్రాక్షరసం ఇవ్వడం, అబ్రహాము 10వ వంతు మెల్కీసెదెకు ఇవ్వడం, ఇవన్నీ ఆ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ గమనించాల్సిన వాగ్దానం ఏంటంటే, అబ్రాము దేవుని చేత దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు. మనుషులిచ్చే ఆశీర్వాదాలు వేరు, దేవుడిచ్చే ఆశీర్వాదం వేరు. మనుషులిచ్చే ఆశీర్వాదాలు కొంతకాలం ఉండొచ్చు, ఆ తర్వాత గతించిపోవచ్చు. మనుషులిచ్చే దానములు, బహుమానములు, కానుకలు కొంతకాలం ఉండొచ్చు, ఆ తర్వాత గతించిపోవచ్చు. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం మాత్రం శాశ్వతమైనది. ఆ ఆశీర్వాదం గొప్పది కదా. ఎలాంటి దేవుడు నిన్ను ఆశీర్వించబోతున్నాడు అంటే, ఆయన మొట్టమొదటిగా సర్వోన్నతుడనే దేవుడు. ఎల్ ఎల్యోన్. దేవునికి ఉన్న కొన్ని పేర్లలో ఒక పేరేంటో తెలుసా? ఎల్ ఎల్యోన్. ఎల్ ఎల్యోన్ అనగా అందరికన్నా ఉన్నతుడు, సర్వానికి ఉన్నతుడు, సర్వోన్నతుడు అనే మాట మనం చూస్తున్నాం. యెషయా పరలోక దర్శనాన్ని చూస్తున్నప్పుడు కూడా దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడని చూచితిని అన్నాడు. ఆయన సర్వోన్నతుడు కాబట్టి ఆయన కూర్చునే సింహాసనం కూడా అత్యున్నతమైంది ఉంటుంది. హై అండ్ లిఫ్టెడ్ అప్, అందరికన్నా ఉన్నతమైన సింహాసనం అనగా సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నవి, సమస్తము ఆయన అధికారం క్రింద ఉన్నవి అని చెప్పడానికి చెప్పిన మాట అది. సర్వోన్నతుడైన దేవుడు.